సింగూరు ఆనకట్ట మరమ్మతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది. ఆనకట్ట భద్రతతో పాటు హైదరాబాద్ సహా జిల్లాల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా నీటిపారుదల, మిషన్ భగీరథ శాఖలు, జలమండలి అధికారులతో ఏర్పాటైన నిపుణుల కమిటీ ఇవాళ క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. సింగూరు ఆనకట్టకు మరమ్మతుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రాజెక్టులోని భద్రతా లోపాలు, పగుళ్లను గుర్తించిన జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ తక్షణమే మరమ్మతులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే సూచించింది. ఆనకట్టపై పిట్ గోడ, రివిట్మెంట్లో పగుళ్లు, మట్టికట్ట కుంగిపోవటం లాంటి సమస్యల నేపథ్యంలో మరమ్మతులకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 29.91 టీఎంసీల సామర్థ్యం ఉండగా జలాశయం పూడికతో అది తగ్గింది. ప్రస్తుతం 16 టీఎంసీలకు పైగా నీటిని నిల్వ చేస్తున్నారు. సింగూరు నుంచి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 6 టీఎంసీలకు పైగా మిషన్ భగీరథ ద్వారా ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలకు 5 టీఎంసీలకు పైగా నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రాజెక్టును పూర్తిగా ఖాళీ చేసి 2 ఏళ్లలో మరమ్మతులు పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ ప్రతిపాదించింది. తక్షణ మరమ్మతులకు 16 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు 61 కోట్లు అవసరమని అంచనా వేశారు. 7 కిలోమీటర్ల మేర ఉన్న ఆనకట్ట పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని భావిస్తున్నారు. ప్రాజెక్టు కింద ఉన్న 40,000 ఎకరాల ఆయకట్టుకు 2 ఏళ్ల పాటు క్రాప్ హాలిడే ఇవ్వాలని ఇప్పటికే ప్రతిపాదించారు. సింగూరు ప్రాజెక్టు నుంచి హైదరాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు తాగునీరు సరఫరా అవుతుంది. ప్రాజెక్టును ఖాళీ చేస్తే తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇప్పటికే హైదరాబాద్ జలమండలి, మిషన్ భగీరథ అధికారులను నీటిపారుదల శాఖ కోరింది. మొత్తం ఖాళీ చేయకుండా 6 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేసి మరమ్మతులు చేసుకోవాలని జలమండలి అంటోంది. లేదంటే హైదరాబాద్ తాగునీటి సరఫరాకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుందని పేర్కొంది. సింగూరు ఆనకట్ట మరమ్మతులు, ఖాళీ చేసే విషయమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇటీవల సమీక్ష నిర్వహించారు. నీటిపారుదల శాఖ, జలమండలి, మిషన్ భగీరథ అధికారుల అభిప్రాయాలు తీసుకున్నారు. అందరూ కలిసి ఒక అవగాహనకు రావాలని, ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని సీఎస్ స్పష్టం చేశారు. డ్యాం భద్రత విషయంలో రాజీ పడరాదని, ఇదే సమయంలో హైదరాబాద్ తాగునీటి అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. నీటిపారుదల శాఖ, జలమండలి, మిషన్ భగీరథ అధికారులతో ఒక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సింగూరు ఆనకట్ట వద్దకు వెళ్లి పరిస్థితులను అధ్యయనం చేసి అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకుని నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు సాంకేతిక కమిటీ ఇవాళ సింగూరు ఆనకట్టను పరిశీలించనుంది. 3 శాఖలకు చెందిన సాంకేతిక నిపుణులు అన్ని అంశాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనున్నారు. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్చించి మరమ్మతుల ప్రణాళిక విషయమై ప్రభుత్వం ఒక అవగాహనకు రానుంది. ఆ తర్వాత మరమ్మతులు, జలాశయంలో నీటి నిల్వ, ఖాళీ చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు.